హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీస్ రుచివాహిని. ఈరోజు నేను మీకు స్వీట్ గుమ్మడికాయ ఉంటుంది కదా, అంటే పంకిన్, వాటితో పూరీలు, కారం పూరీలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. బయట వాతావరణం చల్లగా ఉంది, ఇలాంటప్పుడు వేడివేడి పూరీలు తింటే అద్భుతంగా ఉంటుంది. నాకు మార్కెట్లో చిన్న గుమ్మడికాయ ఉంటుంది కదా, కాశీ గుమ్మడికాయ అంటారు, అది దొరికింది. మీకు ఇన్ కేస్ నాటి గుమ్మడికాయ దొరికింది అనుకోండి, పెద్దది, అది కూడా ఈ పూరికి వాడుకోవచ్చు. గుమ్మడికాయ కట్ చేసి నేను ఈ 3 పీసెస్ తీసుకున్నాను. ప్రతి పీస్లో ఈ పై భాగం ఉంటుంది కదా, విత్తనాలు అవి తీసేయాలి. ఈ సీడ్స్ అంటే విత్తనాలు పడేయకుండా ఎండబెట్టి తింటే చాలా మంచిది హెల్త్కు. ఈ పీసెస్ కాస్త పెద్దగా ఉన్నాయని ఈచ్ పీస్ను నేను 2 పీసెస్గా కట్ చేశాను. తర్వాత ఈ అన్ని పీసెస్ను గ్రేట్ చేయాలి, అంటే తురిమేయాలి. ఇది తురమడానికి స్మాల్ హోల్స్ ఉండే సైడే యూస్ చేయాలి. అంటే మనకు తురుము బాగా సన్నగా పల్చగా వస్తుంది. తురుము పెద్దగా ఉంటే ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకే ఈ స్మాల్ హోల్స్ ఉన్న సైడే యూస్ చేస్తే బెటరు. నేను పొట్టు తీయలేదు, లోపల భాగం మాత్రం తురిమి పొట్టు వరకు వస్తూనే పొట్టు పడేయాలి. మీరు కావాల్స్తే ఈచ్ పీస్ పొట్టు తీసి తర్వాత తురిమేయచ్చు. మీకు ఇది తురమడం కష్టం అనిపిస్తే కుక్కర్లో ఒక గిన్నెలో అన్ని పీసెస్ పెట్టి 3 లేకపోతే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. తర్వాత పొట్టు తీసి ఆ లోపల ఉండే పల్ప్ ఉంటుంది కదా, అది మాత్రం పూరీలో యూస్ చేసుకోవచ్చు. అన్ని పీసెస్ది తురుము దాదాపు ఈ కప్పులో 1 కప్పు దాకా వచ్చింది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో మనం తురిమిన తురుము వేసి కాస్త ఫ్రై చేసి తర్వాత మూత పెట్టాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. టూ 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి తురుము చేతిలో పట్టుకొని ఉడికిందా లేదా కాస్త చెక్ చేయాలి. ఉడికేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ కింద పెట్టాలి. నాకు ఇది ఉడకడానికి 5 to 6 మినిట్స్ పట్టింది. ఈ ఫ్రై చేసిన తురుము కాస్త చల్లారనివ్వాలి. అంతవరకు మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, అంటే గ్రీన్ చిల్లీస్ కట్ చేసి, పచ్చిమిరపకాయలు మీరు కారం మీకు ఎంత కావాలనో దానికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీలో బ్లెండ్ చేసిన వాటిని చల్లారిన గుమ్మడి తురుములో వేయాలి. తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేకపోతే 1/2 స్పూన్ మీరు కారం పొడి వేసుకోవచ్చు. 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, అంటే తిల్లు, 2.5 స్పూన్స్ చిరోటి రవ్వ. ఇన్ కేస్ మీ దగ్గర చిరోటి రవ్వ లేదంటే బాంబే రవ్వనే మీరు మిక్సీలో వేసి తిప్పుకోవచ్చు. 2 స్పూన్స్ శనగపిండి, అంటే బేసన్, 1/2 కప్ గోధుమ పిండి, అంటే వీట్ ఫ్లోర్ వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. కాస్త ఇంగువ, తరిగిన కొత్తిమీర వేసి అన్నీ బాగా కలపాలి. చిరోటి రవ్వ, శనగపిండి ఇష్టం లేకపోతే మీరు దీనికి సబ్స్టిట్యూట్గా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఈ పిండి కలిపేటప్పుడు నీళ్ళు అవసరం ఉండదు. గుమ్మడికాయ తురుములోనే నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుతోనే మనం పిండి కలిపేయచ్చు. మామూలుగా మనం పూరీ పిండి ఎలా కలుపుతామో అలానే కలపాలి. చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలి. నాకు కొంచెం పిండి లూజ్ అవుతుందేమో అని అనిపించింది, అందుకు నేను 3 స్పూన్స్ దాకా గోధుమ పిండి వేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.
మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. పిండి కలిపిన తర్వాత మూత పెట్టి 20 మినిట్స్ దాకైనా పిండి నాననియాలి. ఎందుకంటే ఇందులో మనం రవ్వ అన్నీ వేసాం కదా, అది నానడానికి 15 to 20 మినిట్స్ అయినా పడుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు చేతికి కాస్త నూనె పూసుకొని పిండిని ప్రెస్ చేస్తూ బాగా కలపాలి. తర్వాత మనకు ఏ సైజు పూరీలు కావాలో ఆ సైజు ఉండలు చేసి మిగిలిన పిండి ముద్దను మూత పెట్టి పక్కన పెట్టాలి. తర్వాత చపాతీ పీటకు రోలింగ్ పిన్కు కూడా కాస్త నూనె పూసుకొని కొన్ని పూరీలు రోల్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను పూరీలు అట్టేటప్పుడు ఇక్కడ పొడి పిండి యూజ్ చేయట్లేదు, అందుకే పీటకు రోలింగ్ పిన్కు కూడా నూనె పూసాను. పొడి పిండి యూజ్ చేస్తే మన ఆయిల్ అంతా పాడవుతుంది. తర్వాత నూనె వేడి అయిందా లేదా చెక్ చేయడానికి చిన్న పిండి ముద్ద తీసుకొని నూనెలో వేసి పిండి ముద్ద వేస్తూనే నూనె పైకి త్వరగానే వచ్చింది అంటే నూనె బాగా వేడి అయినట్టే. ఒక్కొక్క పూరి నూనెలో వేసుకొని అన్ని పూరీలు ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలు కాస్త మందంగా ఉంటేనే బాగుంటాయి, మరీ పలుచగా చేయకండి. ఈ గుమ్మడికాయతో బెల్లం వేసి స్వీట్ పూరీలు కూడా చేయొచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా. ఈ పూరీలు మీరు ఏదైనా కూరతో అయినా తినొచ్చు, లేదు అంటే సాస్తో, పెరుగుతో, ఏదైనా ఆవకాయ పచ్చడితో కూడా బాగుంటాయి. ఈ పూరీలు మీరు 3-4 డేస్ పెట్టుకొని తినొచ్చు. కాబట్టి మనము ఈ పూరీలు జర్నీకి కూడా తీసుకోపోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి. పూరీలు బాగా పొంగుతున్నాయి కదా, మనం ఇందులో రవ్వ వేసాం కాబట్టి చల్లగయ్యాక కూడా ఇవి ఇలాగే ఉంటాయి. సో మన క్రిస్పీ అండ్ డెలిషియస్ పంకిన్ అంటే గుమ్మడికాయ పూరి రెడీ అయిపోయిందండి.